దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర కార్యములు, ఈ శరీర కార్యములు స్పష్టంగా ఉన్నవట. కనుక ఈ విషయాన్ని చెబుతూ కాస్త కింద వచనంలో 21 చివరి భాగములో, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వినండి ప్రియ దైవ సంగమా, ఈ శరీర కార్యాలు చేసేవారట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరట. మీతో స్పష్టముగా చెప్పుచున్నానంటే ఇక ఏ డౌటు లేదు. ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మీరు ఎవరు స్వతంత్రించుకోలేరు. ఎవరు దేవుని రాజ్యాన్ని చేరుకోరు, ఎవరు స్వతంత్రించుకోలేరంటే ఇట్టి కార్యములు చేయువారు. ఏ కార్యములు? శరీర కార్యములు. అవి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏంటట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, కోదము, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇదంతా ఒక మూట. ఆ మూటలో శరీర కార్యాలనే మూటలో ఇన్ని ఉన్నాయి. ఇవి చేసిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరట. పిల్లరా చూడండి, ఇక్కడ ఉదాహరణగా అసూయ అనేది అది బయటికి కనిపించదు, అది లోపల కనబడుతుంది, మనసుకు సంబంధించింది. అది కూడా శరీర కార్యమేనట. ఎందుకు అలా అంటున్నాడా ఆయన అంటే, అసలు శరీర కార్యం అనగా శరీర తత్వమును బట్టి జరిగే కార్యము అని అర్థమైందా? శరీర తత్వములో అసూయ కలుగుద్ది, అప్పుడు అలా ప్రవర్తిస్తాడు. ఎప్పుడైతే తన సహోదరుడని హేబేలు చేసిన సత్క్రియ దేవుడికి నచ్చింది, కానీ కయీనుకి నచ్చలేదు, అసూయ కలిగింది. అసూయ ఎప్పుడైతే తన శరీర తత్వంలోంచి బయటకు వచ్చిందో తమ్ముణ్ణి చంపేశాడు. అర్థమైందండి? కాబట్టి శరీర కార్యములంటే శరీర తత్వమును బట్టి మళ్ళీ ఏం జరుగుతుందండి? బయట కార్యాలు జరుగుతా. అందుకే అసూయ కూడా శరీర కార్యముగానే లెక్క కట్టాడు. శరీర కార్యాల మూటలో అసూయ ఒకటి. ఇంకా ప్రియులారా, రోమాపత్రిక 8-7-8 వచనాలు చూస్తే అక్కడ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ప్రియులారా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఆ శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదట. అంటే ఆ శరీరానుసారమైన మనసు ఎవరికి ఉన్నా దేవుని ఆజ్ఞకు లోబడదు అని అర్థం. ఏమాత్రము లోబడదట. అర్థమైందండి? కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అర్థమైందా? శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఈ శరీర స్వభావం గలవారు దేవుని ఆజ్ఞకు కూడా లోబడరు, వ్యతిరేకిస్తారు. ఆజ్ఞ రానంత వరకు, దేవుడు ఆజ్ఞ ఇవ్వనంత వరకు, దేవుని వాక్యము ద్వారా హెచ్చరించనంత వరకు శరీరము మన్ను తిన్న పాముల కాముగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో, నేను చేయను, నేనెందుకు చేయాలి, అదే ఎందుకు చేయొద్దు అంటున్నాడు, అదే చేస్తాను, ఇలా వ్యతిరేకిస్తుంది శరీరం. అర్థమవుతుందండి? శరీర తత్వం ఎటువంటిది? దేవుడు వద్దు అన్న పన్నే చెయ్యాలి అని కోరుకుంటుంది. ఇది చెయ్యరా ఈ పని అంటే, దాన్ని నేనెందుకు చేయాలి అంటది. ఇది శరీర తత్వం. కనుక శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. పిల్లరా, ఇంకా ఇక్కడ విగ్రహారాధన కోసం కూడా అది శరీర సంబంధమైన క్రియ, అది పాపం అంటుంది. విగ్రహారాధన ఎందుకు పాపం అంటే అది శరీర క్రియ.
ఎలా అంటే దేవుడు సర్వవ్యాపకత్వమునకు విరోధముగా చేసే పాపము. దేవుడు అంతటా ఉన్నాడు అని దేవుడే చెబుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? అంతటా కాదు, ఈ గదిలోనే ఉన్నాడని బంధించుట, అది విగ్రహారాధన, అది తప్పే. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, అనంతుడైన దేవుణ్ణి పరిమితుల్లో కుదించుట విగ్రహారాధన అంటే. అందుకే దేవుడికి ఇష్టం ఉండదు. మీరు నన్ను ఎక్కడో బంధించడం ఏట్రా, మహాకాశంలో నాకు పట్టజాలవు, నాకేమో గుడి గోపురాలు కూర్చో ఉండమంటావా? హో, విగ్రహారాధన చేయకూడదు. నా విగ్రహాలు ఏం పెట్టక నువ్వు. నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించువాడు. విగ్రహారాధన అంటే ఏంటి? ఒక్క మాట, మనలో ఎవరికైనా ఒక వ్యక్తిని చిన్న గదిలో, అగ్గిపెట్టి లాంటి చిన్న గదిలోని ఒక 4 నెలలు బంధిస్తూ ఉంటాడు. ఆడు పిచ్చెక్కిపోతాడు. ఉండగలడా? చెప్పండి, ఉండగలడా? ఉండలేడు. ఎందుకంటే అదొక రకమైన మెంటల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఉదాహరణ చెప్తున్నా. అలాగేంటంటే మనుషులు బంధించేసినట్టుగా దేవుణ్ణి కూడా విగ్రహంలోను గదిలోను బంధిస్తామనే ఆలోచన పోవాలి. కాబట్టి విగ్రహారాధన తప్పు. దేవుడు అనంతుడు, ఆయనకి అక్కడయ్యా చోటు మనం ఇవ్వగలం. ఆయనే విశ్వానికి చోటిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్తుంది ఏమంటే, ఇప్పుడు మనం చదివిన రోమీలకు రాసిన పత్రిక 8:7-8లోను, అలాగనే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఈ యొక్క 21లో చివరిలో ఏముందండి? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అరమరకలేదు, స్పష్టంగా చెప్తున్నాం, ఇలాంటి కార్యాలు చేయకండి అని అంటున్నాడు ఆయన. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఈ శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచరు, దేవుని ఆజ్ఞకి ఏమాత్రము కూడా లోబడరు. అంటే మనము దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవునికి సంతోషపరచాలి. ఇప్పుడు అది దేవుని ప్లాను, ఆశ, పౌలు గారి ఆశ. మరి దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలనుకుంటే అక్కడే చెప్తున్నాడు, మీరు ఆత్మ ఫలముతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి 22లో? అయితే ఆత్మఫలమేదనగా మీరు ఆత్మఫలముతో నింపబడాలి. యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలముతో నింపబడాలంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో. వద్దులే, చూడొద్దు. కనుక మనం ఇప్పుడు ఆత్మఫలముతో నింపబడాలి. అప్పుడు ఏమవుతుందండి? దేవుని ఆజ్ఞకు మనము మన శరీరాన్ని లోపరుచుకోగలుగుతాము. ఆత్మ ఫలముతో మనము నింపబడినప్పుడు మనము ప్రియులారా దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాము. ఆత్మ ఫలముతో మనము నింపబడినప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంతకీ ఇక్కడ ఆత్మఫలము అనేది మనము ఫలించాలి. మరి ఎలా ఫలిస్తాము? ఆత్మఫలం అంటే ఏమట? చదవండి. ఎస్, ఆశా నిగ్రహం. చాలండి. వినండి ప్రియులారా, బాగా వినండి ఈ మాటలు. ఈ ఆత్మఫలం మనం ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి ఇప్పుడు ఫలించాలంటే ఎలాగా? ప్రేమ అనే దాన్ని మనము ఏం చేయాలి? ఏం చేయాలండి? సంతోషము, ప్రేమ అనేది, సాత్వికము, దీర్ఘశాంతం అనేది ఏం చేయాలి? మనం ప్రయత్నము ఏం చేయాలండి? చెప్పాలి. పిల్లారా బాగా వినండి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. ఆత్మ ఫలము అనేది ప్రయత్నిస్తే కలిగేది కాదు.
ఓకేనా? ఆత్మ ఫలము అనేది అప్రయత్నంగానే కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఫలము అనేది చింతించకుండానే కలుగుతుంది. హల్లెలూయా. ఎలా అనంటే, దేవుని బిడ్డలారా, మనలో ఆత్మ ఫలము కలగాలి అంటే మనము క్రీస్తుకు సరి అయిన రీతిలో అంటకట్టబడి ఉంటే, మనం వద్దనుకున్నా లేదా కావాలనుకున్నా సరే ఈ ఆత్మ ఫలం మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ ఫలం మనలో కలగాలి అంటే మీరేమి చెమటలు కక్కుకొని ప్రయాసపడనవసరం లేదు. యేసయ్య సింపుల్గా ఒక చిట్కా చెప్పాడు. ఏంటో తెలుసా? ఈ ఆత్మ ఫలం మీరు ఫలించాలంటే బిడ్డ, ఒక సింపుల్ చిట్కా నేను చెప్తాను అని యోహాను సువార్త 15:4 చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. నిద్రమత్తుంటే కాస్త నీళ్లు చిలకరించి మొహం కడుక్కోండి. ఈ మాట, ఈ వాక్యం అత్యవసరం పిల్లారా. చూడండి, మనము ఆత్మఫలము ఫలించాలనుకుంటే మనం చెమటలో కక్కుని ప్రయాసపడనవసరం లేదు. మరి ఎలాగా? నువ్వు ప్రయత్నం చేస్తే కలిగేది కాదు ఆత్మఫలము నీలో. మరి ఎలాగా? దానికి సింపుల్ ఒక చిట్కా ఉంది బిడ్డ, ఇదిగో విను అని యోహాను 15:4 చెప్తున్నాడు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాని ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లరా, ఫలించుట అనేది దేని వలన కలుగుతుంది? ఇక్కడ మనం ప్రయాసపడుట వలన కాదు కాదు కాదు. అర్థమైందమ్మా? ఆత్మఫలము మనం ఫలించుట అనేది మనము ప్రయాసపడుట వలన కలుగుటలేదు, క్రీస్తులో నిలిచి ఉండుట వలన కలుగుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? తలకిందులుగా తపస్సు చేసి కసరత్తు చేసి రోజు ప్రేమించుట, సమాధానపడుట, సంతోషించుట వల్ల, ప్రయత్నాలు చేయటం వల్ల మనలో కలగట్లేదట. యేసయ్య చెప్తున్నాడు అక్కడ, నా యందు నిలిచి ఉండండి. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు మీరు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు. కాబట్టి ఫలించుట అనేది దేని వల్ల కలుగుతుంది? మనం ప్రయాస పడుట వలన కాదు కాదు, మనము క్రీస్తులో నిలిచి ఉండుట వలన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈనాడు భక్తులందరూ పడిపోవడానికి కారణం ఏంటంటే, కొమ్మలన్నీ క్రీస్తు అనే కాండమునకు అంటు కట్టబడి ఉండకపోవడమే కారణం. ఈనాడు భక్తులందరూ జారిపోవడానికి, భ్రష్టులైపోవడానికి, పడిపోవడానికి కారణం ఏంటంటే, క్రీస్తులో అంటు కట్టబడి భక్తులు ఉండకపోవడమే కారణం. పిల్లారా, నిలిచి ఉండాలట. నిలిచి ఉంటే తనంతట తానే అప్రయత్నంగానే ఫలించేస్తుందట. ఏది ఏది? కొమ్మ. ద్రాక్ష తీగ ఫలిస్తుంది ఎప్పుడు? అంటు కట్టబడి ఉంటేనే. కాబట్టి ఫలించుట అనేది మనం ప్రయత్నం చేయనవసరం లేదు. మనం చేయాల్సింది యేసయ్యతో అంటు కట్టబడి ఉండుట అనేది ఫస్ట్ కావాలి. హల్లెలూయా. మరి నిలిచి ఉండుట, అంటు కట్టబడి ఉండుట అంటే ఏంటి? అంటే క్రీస్తుకు టచ్లో ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. నిలిచి ఉండాలి అంటే ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ప్రార్థన చేయడం కాదు. అర్థమైందండి? ఉదాహరణకు ఆ కొమ్మ తీసుకొచ్చాం, ఈ కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ కాండం ఉంది, దాన్ని ఆదివారం పెట్టాం, అప్పుడు జీవం వెళ్ళింది. మరలా తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అంటుకట్టు పెట్టాం. మళ్ళీ వచ్చే ఆదివారం తీసి ఊడదీసి ఆపై వచ్చే ఆదివారం పెట్టాం. అలాగే పెరుగుతుంది అది. కాబట్టి అంటు కట్టబడి ఉండుట అంటే దాని అర్థం ఏంటి? అనుదినము నిలిచి ఉండాలి. హల్లెలూయా. అనుదినము కూడా చాలదండి, అనుదినము కూడా చాలదు, అనుక్షణము నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఏ పని చేస్తున్నా మనసులో ఒక భాగం క్రీస్తు మీదే లగ్నము చేస్తూ ఉండాలి. హల్లెలూయా.
నువ్వు ఆటో డ్రైవింగ్ చేస్తున్నా, ఉల్లిపాయలు కోస్తూ వంట చేస్తున్నా, నువ్వు బేరం అమ్ముతున్నా, దేవా నీ వాక్యం ఇది ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చేయాలి కదా, ఇలా రాజ్యం ఉంటుంది కదా, మన ఆదివారం వాక్యం వచ్చింది, ప్రభా నీకు వందనాలు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనసులో ఒక భాగం క్రీస్తు మీద ధ్యానిస్తూ తన వైపే లగ్నం చేస్తూ ఉండాలి. అది రోజు కాదు, ప్రతి క్షణము జరగాలి. క్రీస్తులో నిలిచి ఉండుటంటే, క్రీస్తులో అంటకట్టబడి ఉండుటంటే అది ఏదో వారానికి ఒకసారి వచ్చి ప్రార్థన చేయడం కాదు. అంటుకట్టబడుటంటే ప్రదేన బిడ్డలారా చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా పిల్లారా, విడిపోయినటువంటి కొమ్మలన్నీ సమకూర్చి, అండ్ ఇక్కడ నారింజ చెట్టు ఉంది, ఆ కొమ్మలన్నీ ఇరిసేసి తీసుకొచ్చేసి, అక్కడేమో జామ చెట్టు ఉంది, ఆ కొమ్మలన్నీ ఇరిసేసి తీసుకొచ్చేసి, అక్కడే మామిడి కొమ్మలు ఉన్న అవన్నీ ఇరిసి తీసుకొచ్చి పోగుపెట్టారు. ఇక్కడ పోగుపెట్టి ఫలించండి ఫలించండి ఫలించండి. ఫలిస్తుందా? ఫలిస్తుందా? ఫలించదు, ఫలించదు. విడిపోయిన కొమ్మలన్నీ సమకూర్చి కూటాలు పెట్టేసి ఫలించండి అయ్యా ఆత్మఫలం మీరందరూ అంటే ఏది ఫలించరు, చచ్చిపడి ఊరుకుంటారు, ఎండిపోద్ది కొన్ని రోజులు పోయిన తర్వాత. మరి వాళ్ళు ఫలించాలి అంటే పిల్లారా ఎలా? అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఫలించండి 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 అని చెప్పేసరికి, ఇప్పుడు మీరు ఇందాకన్నారు ప్రయత్నం చేయాలి ఫలించాలంటే అన్నారు కదా. అప్పుడు మీరు కూడా ఏం చేస్తారు, ఇక అయా నాయన తండ్రి, నేను సాత్వికం అనేటటువంటి ఫలం ఫలించడానికి సాయం చేయండి, దీర్ఘశాంతం అనేటటువంటి ఫలం ఫలించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నాయన, నాకు సాయం చేయండి అని మీరు ఇక కసరత్తు చేస్తారు. నువ్వు ఎంత కసరత్తు చేసినా పిల్లారా, ఈత చెట్టుకి తాటికాయలు కాస్తాయా చెప్పండి? విడిపోయిన కొమ్మలు ఇంక ఏ ఫలాలు ఫలిస్తాయండి? అరే ఈ కొమ్మ అంటు కట్టబడి ఉంటే దీనిలోనికి జీవం వచ్చును, వేరైపోయి ఫలించమంటే ఎలా ఫలిస్తావు? ఇంపాసిబుల్. కాబట్టి ప్రియులారా, ఫలము అనేది అప్రయత్నంగా కలుగుతుంది, అప్రయత్నంగా కలుగుతుంది. జామ చెట్టు కానీ యాపిల్ చెట్టు కానీ ప్రియులారా, నేను మంచి ఫలాలు ఫలించాలనుకొని ఆ ప్రయత్నం చేస్తుందా? అమ్మో ఇదిగో నేను యాపిల్ చెట్టుని, 10 మంది నన్ను మాత్రం జామ చెట్టు అంటున్నారు కాబట్టి ఇదిగో వాళ్ళు మాత్రం జామ చెట్టు కాదు అని నేను యాపిల్ చెట్టు అని నిరూపించడానికి నేను యాపిల్ కాయలే కాస్తానని చింతిస్తుందా? ప్రయత్నం చేస్తుందా? అరే అది యాపిల్ చెట్టు కాబట్టి యాపిల్ కాయలే కాస్తా, ప్రయత్నం చేయనవసరం లేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు అనంటే అది యాపిల్ కాయలే ఎందుకు కాస్తాయంటే దాని యొక్క వేరుని బట్టి, దాని యొక్క జీవకణ సముదాయమును బట్టి యాపిల్ చెట్టు యాపిల్ కాయలనే కాస్తాయి కానీ సపోటా కాయలు కాయవు. ఎందుకంటే పిల్లారా, అందులో ఉన్న జీవము, జీవ సముదాయము, జీవ కణాల యొక్క రసాయనము అదంతా యాపిల్నే తయారు చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక పండు ఫలించమన్నా లేదు నేను యాపిల్ చెట్టును కదా, జామ చెట్టు, సపోటా కాయలు ఫలించమన్న కాయదు. ఎందుకు? దాని సారం ఏంటి? యాపిల్ చెట్టు. దాని తత్వం ఏంటి? యాపిల్ కాయలు కాస్తుంది. ప్రదేని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది సేవకులు బోధకులు ఏమంటున్నారంటే ఆత్మఫలం ఫలించుడి అని చెప్తున్నారు. అసలు ఆ బోధే తప్పు. ఆత్మఫలము ఫలించుడనే బోధ తప్పు. ఎందుకంటే మీ అంతటా మీరు ఫలాలు ఫలించలేరు కాబట్టి, మనంతట మనము ఫలాలు ఫలించలేము. ప్రదేని బిడ్డలారా, మరి ఆత్మఫలాలలో మనకు ఆత్మఫలాలలో లేదా ఆత్మఫలములు అనే మాట కూడా తప్పే. ఎందుకంటే బైబిల్ ఆత్మఫలాలు ఆత్మఫలములని కూడా లేదు, ఆత్మఫలము అంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మఫలములో 9 తొనలు ఉన్నాయి. ఎన్ని తొనలు? 9 తొనలు. మొన్న కాంప్లెక్స్ ఇంకో పాస్టర్ గారు చిట్రామర హాస్పిటల్ ఉంటే పాస్టమ్మ గారు మేము వెళ్ళినప్పుడు ఈలోగా సరస్వతి చూసిన తర్వాత చక్కటి టీ తెచ్చింది. పాపం ఎప్పుడు ఆమె వెళ్ళనివ్వదు, అన్నయ్య రమ్మంటారు, వెళ్ళి కూర్చున్నాం పాస్టమ్మ గారు నేను. చక్కటి పళ్ళు, యాపిలీలు అన్నీ కట్టారు, బాగుంది. అందులో బత్తాయి
బత్తాయి పండు, బత్తాయి పండు కమల పండు అది, ఆ కమల పండు. సరే, కమల పండు కూడా ఉన్నాయి, చాలా బాగా ప్రేమను ఎప్పుడు ప్రేమిస్తారు చెల్లి, దేవుడు దీవించును గాక. ఈలోగా సాయి వచ్చాడు, ఉన్నాడు సాయి, సాయి ఇక్కడ ఉన్నాడు, సాయి ఉన్నాడు. సాయి ఏరా ఇలాగొచ్చావంటే ఏమీ లేదు, అదే కమలాపళ్ళు తినాలైనా. సరే సరే అక్క, నాకు కూడా ఆ కమలాపళ్ళలో మరి నాకు డబ్బులు ఎంత అంటే ఉదాహరణ అని చెప్పింది, 20 రూపాయలు డ్రాప్ అంటే. సరే 20 రూపాయలు కదా, నా దగ్గర 2 రూపాయలు ఉంది కానీ అందులో ఒక తొన ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరైనా తొనలు అమ్ముతారా చెప్పండి? తొనలు అమ్ముతారా? అరే బాబు, నీ పండు పాటును అమ్ముతున్నాను రా, నువ్వు పండు కొనుక్కోరా, పోనీ డబ్బులు లేకపోతే తర్వాత ఏంది ఇద్దువు. లేదక్క నా దగ్గర ఎంత 2 రూపాయలు ఉంది, ఏదైనా డబ్బులే కదా, అందులో ఒక తొన ఇచ్చే. అరే ఇందులో 9 తొనలు ఉన్నాయిరా, మొత్తం తీసుకెళ్ళిపోరా పండు అంటే, లేదు నా డబ్బులు ఎంత ఉంది, 2 రూపాయలు కాబట్టి 2 రూపాయలు ఇస్తాను, నాకు తొన ఇవ్వండి అంటున్నాడు అనుకో. సాధ్యపడుతుందా? అవదు. ప్రదేను బిడ్డలారా, ఆత్మ ఫలము అనేది 9 తొనలతో ఉండినటువంటి ఒక బత్తాయి పండులా లేదా ఒక కమల పండు లాంటిది. అర్థమైందండి? అది విడదీయడానికి వీలు లేదు, పండు మొత్తం తీసుకెళ్తేనే నువ్వు కొండం గట్ర అవుతుంది. ఇంకో విషయాన్ని గమనించండి, మనకి 9 వరాలు కూడా ఉన్నాయి. ఏంటది? పరిశుద్ధాత్మ వరములు. వినండి, 9 వరములు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుండి ఉంటుంది. 9 తొనలు గల ఫలము. అర్థమైందండి? అంటే ఆత్మ ఫలములో 9 తొనలు అన్నమాట. ఏంటవి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22లో అందులో 9 ఉన్నాయి. తర్వాత ఏమో వరాలు, పరిశుద్ధాత్మ వరాలేమో 9. బాగా వినండి, మరొక్కసారి చెప్తున్నా, పరిశుద్ధాత్మ వరములన్నీ 9, పరిశుద్ధాత్మ ఫలములో తొనలు లేదా భాగములన్నీ 9. పరిశుద్ధాత్మ వరములు విభజించడం జరుగుతుంది, పంచిపెట్టడం జరుగుతుంది. కానీ పరిశుద్ధాత్మ ఫలము ఒక్కొక్కటి తొన విభజించడానికి వీలు లేదు, దేవుడు అలా నియమించలేదు. మొత్తం పండు మొత్తం నీకే ఉండాలి, మొత్తం ఫలం మొత్తం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆత్మ ఫలము నాకొక్కరికి అన్ని తొనలు కలిగి ఉండాలి. అర్థమైందండి? ఉదాహరణగా ఆత్మ ఫలం ఏదనగా చెప్పాడు కదా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో. ఉదాహరణగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇలాగ ఆశా నిగ్రహం, ఈ 9 ఉన్నాయి కదా. ఈ 9 తొనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ 9 తొనలు వేరువేరుగా పంచుకొని ఒక్కొక్క తొన ఉంచుకోవడానికి వీలు లేదు. ఉదాహరణగా ఇస్సాకు గారికేమో ప్రేమ అనే తొన దేవుడు ఇచ్చాడు అనుకో, నాకేమో సంతోషం అనేటటువంటి తొన ఇచ్చాడు అనుకుందాం, అవునా? రూబేనికేమో మంచితనం అనే తొన ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు నాకైతే సంతోషమైతే ఉంది, బహుగా సంతోషిస్తున్నాను దేవుళ్ళో, డబ్బులు బట్టి, ఆహారం బట్టి. పక్కవాడు మాత్రం ఆకలితో ఉన్నాడు, అలమటిస్తున్నాడు, మోర్చొచ్చి పడిపోతున్నాడు. నేను సంతోషిస్తున్నాను కానీ నాలో ప్రేమ లేనందుకు ఆయనకేమీ సహాయము చేయలేను. ఎందుకు? నాకైతే సంతోషం ఉంది, ఏమీ లేదు. తనకైతే ప్రేమ ఉంది, తనకైతే అందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు కానీ ఏడుస్తూనే ప్రేమిస్తుంటాడు. సంతోషం లేదు. కుదురుతుందా? ఏమయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ అనుకుంటే అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి అన్ని తొనలు నాకు ఉండాలి. కాబట్టి ఆత్మ ఫలము అనేది విడదీయకూడనిది. కాబట్టి ఆత్మ ఫలము ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది, ఉండి తీరాలి. అది దేవుని యొక్క చిత్తం. కానీ వరాలైతే అలా కాదు. వరాలు పంచిపెట్టచ్చట, దేవుడే పంచిపెట్టాడట. చదవండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో ఉన్నవి కానీ అయినను అందరి ప్రయోజనం, 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అనగా
ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం అలా 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 చెప్పుకుంటే 7 వరాలు ఇవి. ఇప్పుడు చదవండి ప్రియులారా 11 వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఏమిచ్చుచున్నాడు. అంటే వరాలు దేవుడే డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఇస్తున్నాడు అన్నమాట. కానీ ఆత్మఫలము ప్రతి ఒక్కరికి 9 తొనలు గల ఆత్మఫలము ఉండక తప్పదు. అర్థమవుతుందండి? అందుకని ఇప్పుడు మనము ఈ ఆత్మఫలము అనేది మనకు ఉంటేనే దేవునికి సంతోషపెట్టగలం. అవునా? ఆత్మఫలము అనేది ఉంటేనే ప్రియులారా మనము దేవుని ఆజ్ఞకు లోబడగలము. ఆత్మఫలము అనేది మనలో ఫలిస్తేనే మనము ప్రియదేవుని బిడ్డలారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదన్నాడు అతను అక్కడే. కనుక ఇప్పుడు ఈ ఆత్మఫలము కావాలి. ఎలాగా తపస్సు చేద్దామా, ప్రయాసపడదామా, కష్టపడదామా? అలా కూడా రాదట. అదే కాదు ఇక్కడ పాఠం మనకు దేవుడు నేర్పిస్తున్నది. కనుక ఆత్మఫలము అనేది తనంతట తానుగా మనం ఏ విధంగా కూడా ఫలించలేము. మరి ఎలా కలుగుద్ది మనకు ఫలం? ఇప్పుడే చెప్పేశాను ఆల్రెడీ. ఎలా కలుగుద్ది చెప్పాలి. ఆయనలో నిలిచి ఉంటేనే, అంటే ఆయనతో అంటు కట్టబడి ఉంటేనే మనము ఫలిస్తాము. ఆత్మఫలము విడిపోయిన కొమ్మలు, ద్రాక్షవల్లితో విడిపోయిన కొమ్మలు ఫలించగలదా? అరే నాయనా, నువ్వు ఫలించాలంటే నాతో అంటు కట్టబడాలి. అప్పుడే నీవు ఫలించగలుగుతావు. నాతో అంటు కట్టబడకుండా నువ్వు ఫలించే శక్తి నీకు లేదు. ఎంత ప్రయత్నాలు చేసినా, విడిపోయిన కొమ్మలంతా పోగులు చేసి మీరు ఫలించండి అయ్యా సాత్వికం అని ఎన్ని బాధలు చేసినా వారు ఎండిపోతారు తప్ప ఉండదు. అసలు చిట్కా అంత ఏంటండి? యేసుతో మనము నిలిచి ఉండాలంటే ప్రతి వారమా, ప్రతిరోజా, ప్రతి క్షణం. ఇప్పుడు బొరకెక్కింది మీకు. హల్లెలూయా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణం పాడండి. ప్రభుని తోడు నేను బ్రతుకుచున్నానయ్యా. ప్రభుని తోడు నేను బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా తెలియదయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆత్మఫలం ఫలించుడి అంటే మనంతట మనమే ఫలించలేము. ప్రియదేవుని బిడ్డలారా, దేవునిలో మనము అంటు కట్టబడి ఉన్నప్పుడు ప్రియులారా దేవునిలో ఉన్నటువంటి జీవకణ సముదాయము మనలో ప్రవేశించి యేసయ్య ఏ ఫలమునైతే ఫలించాడో, యేసయ్య ఏ నీతి ఫలములైతే ఫలించాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ నీతి ఫలములైతే ఫలించాడో, తనకు అంటు కట్టబడిన ప్రతి కొమ్మ అదే ఫలాన్ని ఫలిస్తుంది, కానీ వేరే ఫలం ఇంకా ఫలించదు. ఎప్పుడు? తనతో మనము అంటు కట్టబడి ఉన్నప్పుడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఆత్మఫలములో ఎన్నో, అంటే 9 తొనలు ఉన్నాయి. ఈ 9 తొనలు కూడా మనకు అన్నీ అవసరమే. ఎలా అవసరం? ఒకవేళ అది లేకపోతే ఎలా నష్టం కలుగుతుంది, దేవుణ్ణి ఎలా దుఃఖపెడతాం అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. అయితే అన్నింటి కోసం ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ నేను చివరిదైతే చెబుతాను. ఏంటది? ఆశా నిగ్రహము కోసం చెప్పేస్తాను. మిగతావి 8 ఎప్పుడో అవకాశం ఉంటే మనం చెప్పుకోవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదేంటండి చివరిది అంత ప్రాముఖ్యమైందా? ముందు ప్రాముఖ్యమైంది కాదా?
అంటే అన్నీ ప్రాముఖ్యమైందే, ఇది చివరుంది కదా కొద్ది ప్రాముఖ్యత లేదు అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుని విషయాలు కూడా చాలామంది అలాగ అనుకుంటారు. ఎందుకంటే తండ్రి చాలా గొప్పవాడండి, కుమారుడు కాస్త తక్కువ వాడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కొద్ది తక్కువ అని ఎప్పుడు చూడకండి. అరే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనంతుడు, స్వయంభవుడు, సృష్టిలో ఆయన కూడా ప్రధాన కర్తగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ తండ్రే ముఖ్యుడు, తర్వాత కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారికనుకు తక్కువ అని ఎప్పుడు అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యుడే, కుమారుడైన దేవుడు ముఖ్యుడే, సృష్టికర్త అయిన ఉన్నవాడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ముఖ్యుడే. అర్థమవుతుందండి? ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనాయిక, దేవుడు స్వయంభవులు, ఆయా కార్యాచరణ బట్టి మనకు ప్రత్యక్షమయ్యాడు అంతే తప్ప ఈయన పెద్ద తండ్రి ఎక్కువ, కుమారుడు కొద్ది తక్కువ, ఇంకా కొద్దిగా పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అని అనుకోకండి. ఆ ఊహ. ఇప్పుడేమో 9 తొనల్లో ఆశా నిగ్రహం చాలా గొప్పదేమో, మిగతా తక్కువేమో అనుకోకండి. కానీ చెప్పవలసినటువంటి అవసరతను బట్టి ఆ పదము యొక్క అర్థాన్ని నేను మీకు చెప్తున్నాను. మిగతావి మరలా దేవుడి చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఆత్మ ఫలములో ఆశా నిగ్రహము లేకపోవట చేతనే అనేక క్రైస్తవ జీవితాలు పతనమైపోతున్నాయి. మెయిన్ కారణం అది. మిగతావి అవి కూడా అవసరమే, అది వేరే విధంగా ఫలించడానికి, దేవునిలో నీతి ఫలములు, దేవుని కొరకు త్యాగము జీవించడానికి అవసరం అది. మరి ఈ యొక్క ఆశా నిగ్రహము తన బ్రతుకుల్లో ఆత్మ ఫలములో లేకపోవటం వల్ల, ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆశా నిగ్రహము లేకపోవటం వల్ల కుటుంబాలు, క్రైస్తవులు, భక్తులు పడిపోతున్నారు. మెయిన్ కారణం. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఆశా నిగ్రహం లేకపోవడం బట్టే అవ్వ పండు తినడానికి పరిగెట్టింది. తెలుసా మీకు? ఏం ఆశ? తిండి మీద నిగ్రహం ఉండాలి. వద్దన్నాడు దేవుడు, మానేద్దాం అంతే అనాలి తప్ప ఏమనుకుంటుంది? అన్నీ తినమన్నాడు, అదొక్కటే వద్దనిస్తాడు అంతే. అదేమో తినాలనిపిస్తుంది. ఈ ఆశను కాస్త ఆపుకోవయ్యా, అదుపులో పెట్టుకోవయ్యా. నేనైతే పెట్టుకోవట్లే, కష్టం అనుకొని ఏం చేసిందండి? ఈ ఆశ నిగ్రహించుకోలేని పరిస్థితిని బట్టి వెళ్ళి పండు తీసుకొని తినేసి భర్తకి ఇచ్చింది. ఏమైంది? ఆశా నిగ్రహం లేకపోయేసరికి ఏమైందండి? ఈ పతనానికి, మానవజాతి పతనానికి కారణమైంది. అంటే ఆత్మ ఫలములో ఉన్నటువంటి తొనలు ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆశా నిగ్రహము లేకపోవడం వల్లే సంసోను వేశ్యల దగ్గరికి వెళ్ళి వ్యభిచరించి తన బలాన్ని, తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అవునా కదా? అనుకున్నాడు, ఇవ్వడాడా, ఆడివ్వకపోతే నాకు ఏంటి, ఊరిలోని ఆడపిల్లలు దొరకరా, వెళ్తాను చూడు, నన్ను అడ్డేదెవరు అనుకుని వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆ వ్యభిచారణ తర్వాత మళ్ళీ ఢిల్లీల దగ్గరకు కూడా వెళ్ళాడు. తన ఆశకిక అదుపు లేదు, కంట్రోల్ లేదు, ఆశ నిగ్రహించుకోలేకపోయాడు, పతనమైపోయింది. ఆఖరికి ఒక ఆడదాయిలాగా తిరగలి విసిరాడు, కళ్ళు తీసేశారు. పిల్లారా, ఆశా నిగ్రహం లేకపోవడం బట్టి చూసారా, ఆత్మ ఫలములో ప్రతి తొన ఎంత ఇంపార్టెంటో మీకు ఒక మచ్చుకి ఇది చెప్తున్నా. అర్థమవుతుందా? ఈ ఆశా నిగ్రహం లేకపోవడం వల్లే బిలాము అవినీతి ధనం మీద ఆశపడి ఎగబడి అభిషేకాన్ని, దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. అవినీతి ధనం ఎలాగైనా నాకు రానిరా, లంచం అక్రమంగా సంపాదించినా సరే ఎలాగైనా అవినీతిగా ఏం పర్లేదు, సర్వనాశనం అయిపోయాడు. ఆశా నిగ్రహం లేకపోవడం బట్టే. ఆశ కలుగుతుందయ్యా, దాన్ని అదుపులో పెట్టుకునేటటువంటి శక్తి దేవుడు ఆత్మఫలము ద్వారా కలుగజేస్తాడు. అందుకే మీరు ఆత్మఫలం ఫలించాలంటే యేసులో అంటుకట్టబడాలి. యేసులో అంటుకట్టబడుట అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే వారానికి ఒకసారి ప్రార్థన చేయడం కాదు, ప్రతి క్షణము కూడా వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, ఆరాధనలో మది నిండా ఆయన కోసం ధ్యానిస్తూ పరిగెడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పిల్లారా, ఆశ పుట్టగానే పరిగెత్తడం, కోరిక పుట్టగానే పరిగెత్తడం అది భక్తుని లక్షణము కాదు, అది జంతువు లక్షణము.
కుక్కకు ఆశ కలుగుద్ది, అలా అక్కడికి వెళ్ళిన పరిగెట్టది. అలా పరిగెట్టి వచ్చేసే నా బైక్ ఢీకొని నేను పడిపోయాను. అది అనవసరం. ముందేమో లారీ వస్తుందా, వ్యాన్ వస్తుందా, ఆటో వస్తుందా, బైక్ వస్తుంది, నథింగ్. పరిగెట్టాలని దెబ్బలాడుకు పరిగెట్టుకుంటారు. ఎవరు వచ్చినా, ఏనుగులు వచ్చినా గుద్దేసి వెళ్ళిపోతాయి. పిల్లారా, అది జంతు లక్షణం. ఆశ పుట్టగానే పరిగెత్తడం, కోరిక పుట్టగానే పరిగెత్తడం, అది భక్తుని లక్షణం కాదు, జంతువుల లక్షణం. కుక్కకు ఆశ కలిగితే పరిగెడుతుంది, పందికి ఆశ కలిగితే పరిగెడుతుంది, మరి ఆగదు. నన్ను ఆపేది ఎవర్రా అనుకుంటే పరిగెడుతుంది. ప్రదేని బిడ్డలారా, పాముకి కోపం వచ్చిందనుకో ఏం చేస్తుంది? ఆపుతుందా? కాస్త శాంతించరా అనుకుంటుందా? బొస్స కొడుతుంది, అవునా కాదా? ఎద్దు కోపం వచ్చిందనుకో కాస్త శాంతిద్దాం అనుకుంటుందా? పొడవడమే. అది జంతు లక్షణం ప్రదేని బిడ్డలారా. కానీ మనిషిగా మనము ఒకవేళ మనకు కోపం వస్తే కంట్రోల్ పోన్లే అనుకోవాలా లేదా? కాబట్టి పిల్లారా, మనము శరీర సుఖం మీద ఆశ నిగ్రహించుకోవాలి, తిండి మీద ఆశ నిగ్రహించుకోవాలి. నిగ్రహము లేని కోరిక, అదుపులోని కోపము, అదుపు లేని కామము, అదుపు లేని ధనాపేక్ష, అదుపు లేని ధన పదవి వ్యామోహం మనిషిని సర్వనాశనం చేస్తుంది, సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి నేను అదుపు లేని కామముతో ఉన్నాను తండ్రి. ఆశ కలిగిందంటే ఇంకెవరు నేను చూడను, నా ఇష్టం, నేను తిరుగుతున్నాను తండ్రి. ఇది జంతు లక్షణమే కాదు, మనిషి లక్షణం కాదు. నన్ను మనిషిగా మార్చి ప్రభు, ఆశా నిగ్రహము అనే ఫలము నాలో ఫలింపజేయండి అని అడుగు. దేవుణ్ణి అడగొచ్చు, ఆశ కలగొచ్చు, కానీ ప్రయత్నం చేస్తే రాదు. ప్రయత్నం చేయడం వేరు, కానీ ఆయన అడిగితే, ఆయనలో అంటు కట్టబడితే, ఆయనతో నిలిస్తే ఈ ఆశా నిగ్రహం అనేటటువంటి తొన ఆత్మ ఫలములో ఫలితం అవుద్ది. అప్పుడు జంతు లక్షణాలు పోయి మనిషిగా బ్రతుకుతాం. నాకు ఒక ఆశ కలిగింది, అదుపులేని కోరిక, కామం కలిగింది, నాకు అనవసరం. ఎవరు ఏమనుకున్నా అనవసరం. ఎవరు ఉన్నా, అన్నదమ్ములున్నా, అక్కచెల్లున్నా, భర్తలున్నా, లేదా భార్య, నాకు అనవసరం. నాకు ఆశ కలిగింది, ఆ ఆశను తీర్చుకుంటాను అని పరిగెట్టారు సంసోను. అది ఎలా వచ్చింది? నాకేం డబ్బు, నా జోబు నిండిందా లేదా అనుకొని వెళ్ళి పరిగెట్టాడు. బిలాము సర్వనాశనం అయిపోయింది. అలా నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి కాదు బిడ్డ మిమ్మల్ని రక్షించింది. అందుకే ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు కారు, దేవుని సంతోషపెట్టలేరు, దేవుని ఆజ్ఞకు లోబడరు. కాబట్టి మీరు ఆత్మఫలముతో నింపబడాలి. కాబట్టి మీరు నాతో అంటుకట్టబడండి, ఎల్లప్పుడూ నాతో ఉండండి. వాటంతట అవే నీలో ఏం కలుగుద్దండి? ఫలము ఫలించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము యేసయ్యతో అంటుకట్టబడేటట్లుగా మనం చూసుకుందాం. అందుకే తెల్లవారు ప్రార్థనలు పెట్టండి అంటాను, అందుకే కూటాలు పెట్టండి అంటాను. ఎందుకో తెలుసా? అంటు కట్టబడి ఉన్నంత వరకు ఫలం ఫలిస్తూనే ఉంటుంది. కానీ విడిపోయిన కొమ్మలయ్యింది అనుకోండి, విడిపోయిన కొమ్మలైపోయి ఎంత ఫలించమని ఎంత ప్రయత్నాలు చేసినా మనం ఏమాత్రము కూడా ఆత్మలో ఫలించదు. ఆత్మఫలం ఎప్పుడైతే ఫలించలేదో మనము శరీర సుఖాల మీద ఆశ నిగ్రహించుకోలేము, తిండి మీద ఆశ నిగ్రహించుకోలేము, ధనం మీద ఆశ నిగ్రహించుకోలేము. ఆఖరికి మనము పాడైపోతాం, సమాజాన్ని కూడా పాడు చేస్తాం. అందుకే ఆత్మ ఫలము ఎంత ప్రాముఖ్యమైనదో ఒక తొన విషయంలో మనకు అర్థమైందంటే మిగతావన్నీ కూడా మనలో ఆ తొనలు ఉంటే ఇంకా మనం దేవునికి ఎంత సంతోషపెడతాం, దేవుని నామానికి ఎంత ఘనత కలుగుద్ది. కాబట్టి ప్రభా, ఆ ఆశ నిగ్రహించుకోలేని ఆ యొక్క జంతువుల్లా కాకుండా మనిషిగా నన్ను తయారు చేయి, జ్ఞానిగా నన్ను తయారు చేయి ప్రభా. నేను మనిషిగా ప్రవర్తించాలి తప్ప జంతువులాగా. జంతువు కోపంతో పొడిచేస్తుంది. జంతువుకి ఏదైనా తినాలంటే ఎంతమంది ఉన్నా అనవసరం, ఆ గెల తినేస్తుంది. అలా వద్దు తండ్రి, నేను మనిషిని ప్రభా, నీ వాక్యం నన్ను మార్చింది.